వాంకడే వేదికగా ఐపీఎల్ 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అలానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ఓటములు ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను ఏమాత్రం మెరుగుపరచలేవు. కానీ హైదరాబాద్ జట్టు పరిస్థితి అలా కాదు. ప్రస్తుతం టేబుల్లో టాప్ 4 స్థానాల కోసం లక్నో, హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. ప్రతి మ్యాచ్ ని గెలిచి తీరాలి. అప్పుడే ప్లే ఆఫ్ అవకాశాలు పటిష్టంగా మారతాయి. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో గనక హైదరాబాద్ గెలిస్తే అప్పుడు 14 పాయింట్స్ కి చేరుకుంటుంది. అదే సమయంలో హైదరాబాద్ జట్టు ముంబైని భారీ తేడాతో ఓడిస్తే నెట్ రన్ రేట్ కూడా మెరుగవుతుంది. ఎందుకంటే చెన్నై నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉండడం ఆ జట్టుకి అదనంగా కలిసొచ్చే అంశం. దాన్ని ఎస్ఆర్హెచ్ అధిగమించాలి. అయితే ఈ విధంగా గెలుపు నమోదు చేయడం హైదరాబాద్ కి అంత సులభమేమీ కాదు. గతంలో ఈ రెండు జట్లు 22 సార్లు తలపడగా ముంబై జట్టు 12 సార్లు, హైదరాబాద్ 10 సార్లు గెలిచాయి. ఇక్కడ ముంబైకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి ముంబై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుత ఫామ్ ప్రకారం ముంబై జట్టు నిలకడైన ప్రదర్శన కనబరచడం లేదు. ముఖ్యంగా బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ తడబాటు, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ నిలకడలేమి ప్రదర్శన కారణంగా వారు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. గత మ్యాచ్ లో కోల్కతా జట్టుని 165 పరుగులకే కట్టడి చేసి ఎంఐ బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇస్తే ముంబై బ్యాటర్లు దారుణ ప్రదర్శనతో మ్యాచ్ను చేజార్చారు. ఈ కారణంగా టేబుల్లో 10వ స్థానంలో నిలిచారు. మరోవైపు గత మ్యాచ్ లో రాజస్థాన్ పై చివరి బంతి వరకు పోరాడి ఒకే ఒక పరుగుతో సంచలన విజయం సాధించి టేబుల్ టాపర్ కి షాక్ ఇచ్చి సూపర్ జోష్ లో ఉంది హైదరాబాద్ జట్టు. అదే జోష్ ని మరోసారి కొనసాగించగలిగితే ఎస్ఆర్హెచ్ కి గెలుపు చాలా సులభం అవుతుంది. అయితే హైదరాబాద్ చేయాల్సిందల్లా ఒక్కటే, ఆ జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టంగా ఉండాలి. అంటే మార్క్రమ్ బదులు అన్మోల్ ప్రీత్ సింగ్ ని కాకుండా గ్లెన్ ఫిలిప్ కి అవకాశం ఇవ్వాలి. ఈ మార్పు చేస్తే ఎస్ఆర్హెచ్ జట్టు బ్యాటింగ్ బలపడుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతమైతే ముంబై చేతిలో ఎస్ఆర్హెచ్ టాప్ 4 అవకాశాలు ఉన్నాయి. మరి ఈ హోరాహోరీ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.